హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను శ్వేత. ఈరోజు నాతో పాటు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ శ్రావ్య కట్ట గారు ఉన్నారు. నమస్తే శ్రావ్య గారు. నమస్తే. శ్రావ్య గారు, బర్నింగ్ టాపిక్ రాజ్ తరుణ్ ఇంకా లావణ్య. యాక్చువల్గా రాజ్ తరుణ్ లావణ్య ఇష్యూ గురించి మొత్తం అందరికీ తెలిసిపోయింది కాబట్టి ఇక్కడ ఒక చిన్న డౌట్ ఉండింది. ఒకవేళ రాజ్ తరుణ్కి లావణ్యకి మ్యారేజ్ అయ్యింది అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు, లావణ్య గారు చెప్తున్నారు కాబట్టి రాజ్ తరుణ్ చేసిన వాటికి ఎలాంటి శిక్ష పడుతుంది? ఒకవేళ పెళ్ళైతే, ఒకవేళ పెళ్ళి అవ్వకుండా సహజీవనంలోనే కంటిన్యూ అయితే ఎలాంటి శిక్షలు పడతాయి? ఏ విధంగా తీసుకోవచ్చు? ఓకే. మీరు బర్నీ టాపిక్ అన్నప్పుడు ఇది మీ హీరో గురించి ఉంది కాబట్టి అది బర్నింగ్ అయితుంది. బట్ ఇట్లాంటి ఇన్సిడెంట్స్ కామన్ పబ్లిక్‌లో చాలా సిట్యుయేషన్స్ నడుస్తున్నాయి. ఓకే. అండ్ మీరు మ్యారేజ్ అని అన్నారు. సో బేసిక్‌గా ఇక్కడ మ్యారేజ్ అయిందా లేదా అనేసి క్లారిటీ అయితే లేదు. బికాస్ ఆ అమ్మాయి వాళ్ళ అడ్వకేట్ మాట్లాడినప్పుడు స్పెసిఫిక్ సెక్షన్స్ మెన్షన్ చేశారు. అది వచ్చేసి చీటింగ్ ఒకటి, ప్రామిస్ టు మ్యారీ అని చెప్పేసి, దాని తర్వాత మోడెస్టీ ఆఫ్ ఉమెన్ అనేసి. సో బేసిక్‌గా ఈ సెక్షన్స్ ప్రకారంగా ఇప్పుడు మ్యారేజ్ జరిగి ఇలాంటి సందర్భాలు అయినాయి అనుకోండి, ఖచ్చితంగా డొమెస్టిక్ వయలెన్స్ అట్రాక్ట్ అవుతుంది. కానీ ఆ సెక్షన్స్ ఏం మెన్షన్ చేయలేదు ఇక్కడ. కానీ మెన్షన్ చేసిన సెక్షన్ వచ్చేసి సెక్షన్ 493 ఆఫ్ ఐపీసీ. సో బేసిక్ గా సెక్షన్ ఏమంటుందంటే, ఒక అమ్మాయికి మీరు ఒక అపోహ ఇచ్చారు, మ్యారేజ్ అయింది ఆల్మోస్ట్ మాకు, అందుకని ఆమె సెక్షువల్ రిలేషన్షిప్ లో ఎంటర్ అయింది కాబట్టి ఇలాంటి ఇన్సిడెంట్స్ అయినప్పుడు ఆల్మోస్ట్ దీనికి శిక్ష వచ్చేసి 10 years వరకు ఉంటుంది. అది ప్రామిస్ టు మ్యారీ అని అంటారు. కానీ ఇక్కడ కూడా అసలు ఎవిడెన్స్ ఉందా, అతను పెళ్లి చేసుకుంటారా, డిస్కషన్ అయిందా లేదా అని చెప్పేసి రాజ్ తరుణ్ నుంచి క్లారిటీ అయితే లేదు. ఆ అమ్మాయి అయితే మ్యారేజ్ అయిందని చెప్పేసి, కానీ టెంపుల్ జరిగిందని చెప్తున్నారు. దానికి ఒక రిచువల్ ఉంటుంది. ఇప్పుడు ఒక హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం కూడా ఒక మ్యారేజ్ వ్యాలిడ్ ఉండాలంటే కూడా దానికి కొన్ని ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ ఉంటాయి. ఆ పర్టికులర్ కస్టమ్ ప్రకారం పెళ్లి జరిగిందా లేదా, ఎవరైనా చూసారా పెళ్లిని, ఏమైనా ఫోటోగ్రాఫ్స్ ఉన్నాయా, అవన్నీ చెక్ చేస్తారు బేసిక్ గా. అవన్నీ ఉంటేనే మ్యారేజ్ జరిగింది అంటారు. కానీ ఇక్కడ పెట్టిన కంప్లైంట్ ప్రకారంగా ప్రామిస్ టు మ్యారీ అని ఉంది కాబట్టి నాకు తెలిసి మ్యారేజ్ అయితే కాలేదు. యాజ్ పర్ కంప్లైంట్ అండ్ ఎఫ్ఐఆర్ ప్రకారం చెప్తున్నాను నేను. కానీ తనేమో మీడియా ముందుకు వచ్చి నాకు తనకి మ్యారేజ్ అయింది కొద్ది కాలం క్రితమే అని చెప్పేసి ప్రూఫ్స్ అన్ని సబ్మిట్ చేస్తున్నాను అని చెప్తున్నారు. సో ఇట్లాంటి కేసు ఉన్నప్పటికీ ఖచ్చితంగా డొమెస్టిక్ వయలెన్స్ అట్రాక్ట్ అవుతుంది కదా. ఓకే. మ్యారేజ్ లో తను చెప్పిన క్రూయల్టీ, ఇలా అబార్షన్ జరిగింది, ఫోర్స్ఫుల్ గా చేశారు, తిట్టారు, వదిలేశారు, అట్లా అన్ని ఉన్నప్పటికీ ఆమె పోలీస్కి వెళ్ళగానే మ్యారేజ్ జరిగింది పలానా డేట్ లో ఇలాంటి క్రూయల్టీ అయిందంటే ఫస్ట్ డొమెస్టిక్ వయలెన్స్ యాక్ట్ అప్లికబుల్ అవుతుంది. అండ్ 498 మ్యాండేటరీగా ఐపీసీ అట్రాక్ట్ అవుతుంది. అవన్నీ సెక్షన్స్ పెట్టలేదు ఇక్కడ. సో ఎలా కన్సిడర్ చేయొచ్చు అసలు మ్యారేజ్ అయ్యి క్రూయల్టీ జరిగిందని చెప్పేసి? అండ్ సపోజ్ మీరు లివ్ ఇన్ తీసుకున్నారు అనుకోండి, మ్యారేజ్ కి లివ్ ఇన్ కి డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు లివ్ ఇన్ లో ఉన్నా కూడా, రిలేషన్షిప్ ఉన్నా కూడా కన్సెన్షువల్ గానే ఉంది. ఎవరు ఫోర్స్ చేసి ఏం పెట్టలేదు కదా, అమ్మాయిని పట్టుకొని కూర్చోబెట్టి ఏం చేయలేదు కాబట్టి ఆ లివ్ ఇన్ లో కూడా అఫెన్స్ ఏమి ఉండదు. అంటే అబార్షన్ అయింది అని చెప్పేసి అవైనా ఫోర్స్ఫుల్ గా చేశారా? ఇద్దరు కన్సల్ట్ గా చేసుకుంటూనే ఉంటుంది కదా. అది రీసెంట్ గా జరిగిందా, ఎప్పుడు జరిగిందో కూడా ఐడియా లేదు. ముందు ఎప్పుడో జరిగిందంటే కొన్ని సంవత్సరాల క్రితం షీఈ్ ఓకే విత్ అని అర్థం. ఇప్పుడు వచ్చేసి కంప్లైంట్ పెడితే లాభం ఏంటి అసలు? మ్యామ్ ఒకటి చెప్పండి, ఇప్పుడు వాళ్ళకి మ్యారేజ్ అవ్వలేదని అనుకుందాము, బట్ 11 years గా వాళ్ళు లివింగ్ లో ఉన్నప్పుడు వాళ్ళకు కూడా లీగల్ గా ఏమైనా రైట్స్ ఉంటాయా? లీగల్ గా అంటే డొమెస్టిక్ వయలెన్స్ కూడా వస్తుంది డెఫినెట్ గా. మెయింటెనెన్స్ రైట్స్ అవన్నీ ఉంటాయి. లివింగ్ లో కూడా అవన్నీ ఉంటాయి. మెయింటెనెన్స్ రైట్స్ ఉంటాయి. ఏమైనా అబ్యూస్ గా చేస్తే దానికి కూడా పనిష్మెంట్స్ అవన్నీ ఉంటాయి. కానీ స్పెసిఫిక్ గా ఇప్పుడు వేరే అమ్మాయితో వెళ్ళిపోయాడు, మేము బ్రేకప్ అయిపోయిందామని అవన్నీ ఎట్లా ప్రూవ్ చేస్తారు? ఇప్పుడు ఇద్దరు కలిసి లేరు. ఇప్పుడు రాజ్ తరుణ్ ప్రకారంగా ఇద్దరు బ్రేకప్ అయిపోయారు 2017 లోనే అని చెప్తున్నారు. సో అట్లా ఉన్నప్పుడు రిలేషన్షిప్ లో లేనప్పటికీ ఇప్పుడు వచ్చి కంప్లైంట్ పెడితే అసలు వ్యాలిడ్ చెల్లదు బేసిక్ గా. కానీ ఆ అమ్మాయి 2017 అని రాజ్ తరుణ్ చెప్తున్నారు. కానీ ఆ అమ్మాయి ఇప్పటి వరకు కూడా మేము ఒక 3 months బ్యాక్ వరకు కూడా కలిసే ఉన్నాము అని చెప్పేసి తను చెప్తున్నారు లావణ్య. సో కలిసి ఉన్న వాళ్ళు లివ్ ఇన్ లో వస్తున్నాయి కాబట్టి ఇక్కడ సపోజ్ తన వర్జన్ తీసుకుందాం, ప్రామిస్ టు మ్యారీ అన్నాం. సో బేసిక్ గా సెక్షన్ ఏంటంటే, సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. చాలా కేసులు ఇలా జరిగాయి. బయట ఒక అబ్బాయి చంద్రుని చూసి మనకి పెళ్ళి అయ్యింది, సాక్షుడు చంద్రుడే అంటాడు అనమాట. అమ్మాయి నమ్మేస్తుంది. నమ్మి దే ఎంటర్ ఇంటూ ఫిజికల్ రిలేషన్షిప్. సో అమ్మాయి మైండ్ సెట్ లో ఏముంటుంది, ఓకే మాకు పెళ్లి జరిగినట్టే అర్థం కాబట్టి నేను అందుకునే ఫిజికల్ గా ఎంటర్ అయినా కాబట్టి అప్పుడు ఎస్ ఒఫెన్స్ అవుతుంది, దానికి పనిష్మెంట్ 10 years వరకు ఉంటుంది. కానీ అలాంటి సిచ్యువేషన్ ఏమైనా ఇక్కడ ఉందా? తను ఎందుకు అలా అపోహ పడుతుంది మ్యారేజ్ అయినట్టుగా అనేసి? నిజంగా టెంపుల్లో అయితే విట్నెస్ ఉంటారు, ఫోటోగ్రాఫ్స్ ఖచ్చితంగా తీసుకుంటారు దండలు మార్చుకున్నట్టుగా, అవన్నీ ఉన్నాయి అనుకోండి, మ్యారేజ్ జరిగింది, అది వ్యాలిడ్ మ్యారేజ్, కస్టమ్స్ అంతా అయింది అనుకోండి, అప్పుడు తను చెప్పేది అయితే డెఫినెట్ గా రాజ్ తరుణ్కి పనిష్మెంట్ అయితే ఉంటుంది. ఓకే.
సో డెఫినెట్గా అంటే ఇప్పుడు మీరు ఇందాక అన్నట్లుగా అబార్షన్ ఎప్పుడో అయింది అంటున్నారు. సో వీటన్నిటికీ కూడా ఏమన్నా లైక్ అంటే ఎప్పుడో జరిగిపోయింది. అది జరిగిన తర్వాత కూడా వీళ్ళ ఇద్దరు బానే ఉన్నారు. కానీ ఇప్పుడు ఏంటంటే ఆ విషయాన్ని కూడా తిను ఫైల్ చేసింది కదా కేసులో. సో దానికి కూడా ఏమన్నా సెపరేట్‌గా శిక్షలు పడే ఛాన్సెస్ ఉంటాయా? సో ఇప్పుడు దాంట్లో ఆమె రాసిన ప్రకారం ఎప్పుడు జరిగింది, రీసెంట్ గా జరిగి వదిలేసి వెళ్ళిపోయాడా, ముందు జరిగిందా, తినేమన్నా కన్సెన్షువల్ లేకుండా అబార్షన్ జరిగిందా, ఫోర్స్ఫుల్ గా జరిగిందా, ఇవన్నీ సిచ్యువేషన్స్ కన్సిడర్ చేస్తాం. సో ఆమె ప్రకారంగా నాకు ఇష్టం లేకుండా జరిగింది, ఫోర్స్ గా చేశారంటే దెన్ తను చెప్పిన వర్షన్ ప్రకారంగా పనిష్మెంట్ అయితే ఉంటుంది. ఓకే. కానీ ఎఫ్ఐఆర్ లో ఫైల్ చేసినప్పుడు అట్లాంటి స్పెసిఫిక్ గా ఇప్పుడు మనం కంటెంట్ రాస్తాం ఎఫ్ఐఆర్ లో, దాని ప్రకారంగా సెక్షన్స్ ఏమైతే అట్రాక్ట్ చేస్తాం. ఆ సెక్షన్స్ లో అవి మాట్లాడతలేదు కదా. ఎస్ ఎస్. తను పెట్టిన సెక్షన్స్ బేసిక్ గా ఏంటి, చీటింగ్ ఒకటి పెట్టింది, తర్వాత ప్రామిస్ టు మ్యారీ అని చెప్పి సెక్షన్ ఒకటి, ఇంకోటి మోడెస్టీ ఆఫ్ ఉమెన్ అంటే క్రిమినల్ ఇంటిమేషన్ పెట్టింది. సో బేసిక్ గా ఈ సెక్షన్ ప్రకారంగా అవన్నీ ఏమీ మెన్షన్ అయితే లేదు. సరే తర్వాత ఇన్వెస్టిగేషన్ చేసినప్పటికి ఇవన్నీ తెలిసినాయి, ప్రూవ్ అయ్యిందంటే అప్పుడు చార్జ్ షీట్ లో కూడా కొత్త సెక్షన్స్ యాడ్ చేయొచ్చు. సో ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ బట్టి తెలుస్తుంది ఆమె చెప్పినది ఎంతవరకు కరెక్ట్, ఆర్ రాష్ట్రం చెప్పింది ఎంతవరకు కరెక్ట్, అసలు ఆ యాక్ట్ ఒఫెన్సా కాదా, అవన్నీ వస్తుంది బేసిక్ గా. ఓకే. సో మ్యారేజ్ అయితే ఒక రకంగా, మ్యారేజ్ అవ్వకపోతే ఒక రకంగా డెఫినెట్ గా ఇవన్నీ కూడా వర్తిస్తాయి అన్నమాట. వర్తిస్తాయి మేడం ఇక్కడ A1 నిందితుడుగా రాజ్ తరుణ్, A2గా మాల్వి మల్హోత్రా అండ్ A3గా మాల్వి మల్హోత్రా వాళ్ళ బ్రదర్, ముగ్గురు ఉన్నారు యాక్చువల్గా. కాకపోతే ఏంటంటే వీళ్ళ వైపు నుంచి థ్రెటనింగ్ కాల్స్ వస్తున్నాయి, వీళ్ళ వైపు నుంచి ఇంకా ఏవో జరుగుతున్నాయని చెప్పేసి ఈ అమ్మాయి చాలా భయపడుతున్నాను, దానికోసమే నేను మీడియా ముందుకు రావడం జరిగింది అని చెప్పేసి ఎప్పుడైతే వచ్చారో అదే రోజు తను చెప్పడం జరిగింది. థ్రెటనింగ్ అంటే జనరల్గా ఏ విధంగా థ్రెటనింగ్ చేయొచ్చు, జనరల్గా అసలు ఎలా ఉంటుంది అది? సో ప్రతి ఒక్క థ్రెట్ అనేది ఒఫెన్స్ కాదండి, వాళ్ళు చెప్పిన విధానం కూడా స్పెసిఫిక్ గా ఆమె మెన్షన్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు కాల్స్ లో థ్రెటనింగ్ చేస్తున్నారంటే మిమ్మల్ని చంపేస్తాను అంటే ఇట్ ఈస్ అ థ్రెట్. నేను ఇప్పుడు వచ్చి మిమ్మల్ని హార్మ్ చేస్తా అన్నప్పుడు షీ కెన్ ఆస్క్ ఫర్ ప్రొటెక్షన్ అనమాట. ఇలా థ్రెటనింగ్ ఉంది కాబట్టి పర్సన్ నాకు ప్రొటెక్షన్ కావాలి అని పోలీస్ ని అడగచ్చు. సపోజ్ ఈ అన్ని విషయాలు బయట పెడితే బాగోదు, లేకపోతే నీకు నాకు రిలేషన్షిప్ సరిగా ఉండదు, అలాంటివి ఉన్నప్పుడు అవి థ్రెట్స్ కాదు. అంటే ఒక భయం ఉండాలా, నన్ను వచ్చి ఎవరైనా చేస్తారు, నన్ను వచ్చి వాళ్ళు కొడతారు ఆర్ అబ్యూస్ చేస్తారు ఆర్ చంపుతారు, ఇలాంటివి ఉంటే అప్పుడు డెఫినెట్ గా కన్సిడర్ చేయొచ్చు అట్లాంటి థ్రెట్స్. అండ్ ఆల్సో వాళ్ళ బ్రెదర్ కూడా ఎక్కడో దూరం ఉంటారని చెప్పేసి హిమాచల్ ప్రదేశ్ లో ఎక్కడో ఉంటారు. సో డైరెక్ట్ థ్రెట్ లేదు కదా. ఇప్పుడు ఆ పర్సన్ ఫ్లైట్ ఎక్కి వచ్చి థ్రెట్ చేస్తే అప్పుడు మేబీ ఛాన్సెస్ ఉంటాయి, కానీ అక్కడ నుంచి థ్రెట్ చేస్తే అసలు దగ్గర లేనప్పుడు థ్రెట్ ఎలా అవుతుంది? ఓకే. సో దాన్ని థ్రెట్ కింద మీరు కన్సిడర్ చేయరు? ఉండదు. అలాంటి అప్పుడు ఉంటాయి. సపోజ్ అదే మీ ముందు ఉండి నేను ఏమైనా థ్రెట్ చేశాను మిమ్మల్ని, నేను చంపేస్తాను ఈ రోజు వచ్చి నువ్వు విత్డ్రా చేయకపోతే వారి కంప్లైంట్ తీసుకోకపోతే, అట్లాంటి సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు నేను ఆ థ్రెట్ ని కన్సిడర్ చేస్తాను. మరి ఎందుకు మేడం వాళ్ళ లాయర్ వచ్చేసేసి థ్రెటనింగ్ జరిగింది అని చెప్పేసి చెప్తున్నారు? సో మేబీ ఫోన్ కాల్స్ థ్రెటనింగ్ చేసినప్పటికీ అలా కన్సిడర్ చేస్తూ ఉండొచ్చు, కానీ అన్ని థ్రెటన్స్ కి కంప్లైంట్ వెళ్ళి పోలీస్ స్టేషన్ కి వెళ్ళాలంటే చాలా అందరు స్టేషన్ లో కూర్చుంటారు ఇంకా. అండ్ ఫైనల్గా మొన్న నైట్ తను సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటున్నా అని చెప్పేసి మెసేజెస్ పాస్ చేయడం జరిగింది చాలా మంది మీడియా ఫ్రెండ్స్కి కానివ్వండి, తన క్లోజ్ సర్కిల్లో కానివ్వండి, వీళ్ళందరికీ. జనరల్గా అది కూడా, దానికి కూడా ఏదైనా చట్టాలు వర్తిస్తాయా అంటే దానివల్ల కూడా ఏమన్నా? సో ముందు లా ప్రకారంగా అంటే అమెండ్మెంట్ అయిన ముందు లా ప్రకారంగా సూసైడ్ చేసుకున్న వాళ్ళకే పనిష్మెంట్ ఉంటుంది. ఎవరి వల్ల అని చెప్పి వాళ్ళకి పనిష్మెంట్ ఉండదు, కానీ పలానా వ్యక్తి సూసైడ్ చేసుకుంటున్నారంటే సూసైడ్ సపోజ్ సక్సెస్ఫుల్ కాకపోతే బతుకుంటారు కాబట్టి వాళ్ళకు పనిష్మెంట్ ఉంటుంది. కానీ తర్వాత లా చేంజ్ అయింది, వాళ్ళు ఏదో డిస్ట్రెస్ లో ఉంటారు కాబట్టి వాళ్ళని ఎందుకు పనిష్ చేయడం అని చెప్పేసి ఆ లా తీసేశారు. బట్ ఉట్టిగా ఇట్లా సూసైడ్ కమిట్ చేస్తాను ఇది అంటే ఏం రీజనింగ్ ఉండదు, బికాజ్ వీళ్ళు ఆల్రెడీ విడిపోయి కొన్ని సంవత్సరాలు అయింది, కలిసి ఉండట్లేదు, దీనికి డైరెక్ట్ గా థ్రెట్ ఓవర్ నుంచి లేదు కాబట్టి ఆమె డిస్ట్రెస్ వల్లనే యాక్షన్ తీసుకుందని చెప్పేసి అంటారు. కానీ దానివల్ల రాజ్ తరుణ్ కి సంబంధం ఉన్నట్టుగానే చెప్పడానికి ఉండదు అసలు. ఓకే. జనరల్గా ఏంటంటే ఎస్ నేను కూడా విన్నాను, బట్ ఈ చట్టం చేంజ్ అయిందని నాకు ఇప్పటి వరకు తెలీదు. ఇంతకుముందు 100% ఉండేది, ఎవరైనా పొరపాటున సూసైడ్ అటెంప్ట్ చేసుకొని చనిపోతే వెల్ అండ్ గుడ్, బతికి బయటపడ్డారో డెఫినెట్గా పనిష్మెంట్ ఉంటుంది అనేవాళ్ళు. సో ఇప్పుడు ఆ చట్టం లేదు, ఎవరైనా చేసుకోవాలనుకున్న వాళ్ళు అంటే అవి చెప్పలేదు, బట్ వాళ్ళు చేసుకున్నా కూడా సక్సెస్ కాకపోతే వాళ్ళకి పనిష్మెంట్ అయితే ఏమీ ఉండదు, బికాస్ వాళ్ళే బాధలో ఉండి చేసుకున్నారు కాబట్టి పనిష్మెంట్ ఇచ్చినా ఏమి. బట్ నిజంగా మ్యామ్ అంటే అది ఎంత బాధాకరం అంటే మెంటల్ బ్యాలెన్స్ అనేది సరిగ్గా లేనప్పుడు సూసైడ్ అటెంప్ట్ థాట్స్ అనేవి చాలా ఈజీగా వస్తాయి అనుకుంటా. మేబీ ఇప్పుడు లావణ్య గారి విషయంలో అదే జరుగుతుందేమో అనుకుంటున్నాను. ఎనీవేస్ థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ.
హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.